బొబ్బిలి సీఐ నారాయణరావు స్థానిక ఐటీఐ కాలనీలో జరిగిన సమావేశంలో ప్రజలు నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే కుక్కలు పింఛను విస్తరి ఇంకా కుక్కల కంటే నేను అలాగ వద్దు వాళ్ళ పరిస్థితి. రెండవది సైబర్ క్రైమ్స్, అది కూడా ప్రస్తుత సమాజంలో చాలా ఇబ్బందికరమైనటువంటి నేరం. మూడవది మహిళల మీద పిల్లల మీద నేరాలు. మనం ప్రతిరోజు కూడా పేపర్లో చూస్తుంటాం. 6 నెలల పాప మీద అత్యాచారం, 15 నెలల అమ్మాయి మీద దౌర్జన్యం, రకరకాల క్యాప్షన్స్ హెడ్డింగ్స్తో పేపర్లో వస్తుంది. నాలుగవది ఏంటంటే రోడ్డు సేఫ్టీ. ఈ పక్కనే హైవే ఉంది, హైవేలో ఎక్కడ వదిలేరు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది కదా. ఆ యాక్సిడెంట్లో చనిపోతున్నారు, కాళ్ళు పోతున్నాయి, కళ్ళు పోతున్నాయి, చేతులు పోతున్నాయి, రకాలు పోతున్నాయి కదా. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాల మీద మీ అందరూ గాంజాతో ఎవరైతే ఈ విధంగా మోటివేట్ చేస్తారో డే 1 మనం తెలివితక్కువలం కాబట్టి వినం. ఇదేంటి గాంజా ఎలా చెప్తున్నాడు అని చెప్పి మనం వినం, నమ్మం. అదే రెండో రోజు కూడా అదే విధంగా మోటివేట్ చేస్తారు, అయినా వినం, నమ్మం. మూడో రోజు, 4వ రోజు, 5వ రోజు, అలా 10, 15, 20 రోజు వచ్చిందనుకోండి, సేమ్ కంటిన్యూస్గా మోటివేట్ చేస్తాను అనుకోండి, మనకేమనిపిస్తుంది? ఏదో ఒక రోజు వీడేంటి ప్రతిరోజు చెప్తున్నాడు, ఇందులో ఎంతో కొంత నిజం లేకపోతే వీడు చెప్పడు కదా, పోనీ ఒకసారి టెస్ట్ చేద్దాం, లేదా ఒకసారి టేస్ట్ చూద్దాం, ఒకసారికి ఏమైపోతుందిలే అనేటువంటి ఆలోచన మనలో మారుతుంది, ఆలోచన వస్తుంది. సో వాడికి కూడా కావాల్సింది అదే. ఎప్పుడైతే మన ఆలోచన మారిందో వాడు వెంటనే ఏం చేస్తాడంటే కొంచెం గాంజా తీసుకొస్తాడు, మనకి ఫ్రీగానే ఇస్తాడు, మన పిల్లలతో తాగిస్తాడు. ఇంతవరకు మన పిల్లలకి ఎలాంటి మందు తాగడం కానీ కైని గుట్కా పాన్ పరాగ్ లేదా గాంజా ఇట్లాంటి మందు పదార్థాలు తీసుకునే అలవాటు లేదు. ఫస్ట్ టైం గాంజా